మేము ఈ రోజు తిరుపతి వచ్చాం. తిరుపతి టూర్ స్టార్ట్ అయిందండి. ఇతను శ్రీనివాస్ గారు అని, ఇతను చాలా కూల్గా ఉంటారు. ఇతను చాలా హుషారుగా ఉన్నారండి. ఇంకా కొండ మీదకి వెళ్తున్నాం. మేము ఇప్పుడు జస్ట్ కార్ పార్కింగ్ చేసామండి. కార్ పార్కింగ్ చేసి నెక్స్ట్ స్నానాలు గట్రా చేయడానికి మేము బయలుదేరుతాం. ఫస్ట్ మనం పైనుంచి చాలా మందికి వెహికల్స్ గట్రా పడవు కదా. వెహికల్స్ పడలేనప్పుడు కింద నుంచి ఒక కొండ పైకి ఎక్కాలంటే, తిరుమలకి రావాలంటే మొత్తం 20 కిలోమీటర్లు ఉంటది. ఈ 20 కిలోమీటర్లు కూడాను మనం వెహికల్ లోని వాంతులు గట్ట వస్తాయి కాబట్టి నిమ్మకాయలు గట్ట పట్టుకోండి, చాలా బాగుంటది. లేకపోతే వాంతులు గట్ట వచ్చేస్తాయి. ఇక్కడ మేము ఇప్పుడే పార్కింగ్ చేస్తున్నాం. పార్కింగ్ చేసిన తర్వాత స్నానాలు గట్ట బయలుదేరుతాం. మా పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. చూడండి, పిల్లలు మాత్రం రోడ్డు పైకి వదలొద్దు, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వెహికల్స్ గట్రా చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాయి. మీరు ఏమాత్రం ఏం తినాలని సరే ఇప్పుడు నుంచి దర్శనం వరకు బాగా ఎక్కువ తినండి. మళ్ళీ మనం కొండ దిగేటప్పుడు మాత్రం ఏం తినదు. ఒక 2 గంటల ముందు నుంచి 3 గంటల ముందు నుంచి, లేకపోతే వాంతులు వస్తూ ఉంటాయి బాగా. ఇప్పుడు రూమ్ నుంచి బయలుదేరుతున్నాం అండి. మొత్తం అందరూ స్నానాలు చేయడానికి. ఫస్ట్ మేము స్నానాలు చేయడానికి బయలుదేరి మా వాళ్ళందరూ చాలా హుషారుగా ఉన్నారు. ఎందుకంటే స్నానాలు చేసినట్టునే భోజనాలు ఉన్నాయి, అందుకే మేము చాలా హుషారుగా ఉన్నాం. ఇతను ఇంకా హుషారుగా ఉన్నారు. ఫస్ట్ గుండ్లు గీసుకుంటానండి. గుండు గీసుకున్న తర్వాత స్నానాలు చేయాలి. స్నానం చేసిన తర్వాత భోజనం చేసి తర్వాత దర్శనానికి వెళ్తాం. అందరూ చాలా హుషారుగా ఉన్నారు. మేము రూమ్ బుక్ చేసుకున్నాం. ఈ రూమ్స్ అన్ని కూడా మనం 2 months ముందే బుక్ చేసుకోవాలి గురు, లేకపోతే కష్టమైపోద్ది వ్యాపారం. మనం టికెట్లు బుక్ చేసుకుంటాం కదా, 300 రూపీస్ దర్శనం టికెట్లు అప్పుడే బుక్ చేసుకోవాలి. చాలా హుషారుగా ఉన్నారు. స్నానం చేయడానికి వెళ్తున్నాం. నాగింటి టికెట్ వేయండి బాబు. మా వాళ్ళందరూ ఇప్పుడు రెడీ అవుతున్నారు స్నానం చేయడానికి వెళ్ళడానికి. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం గుండు గీయించుకోవాలి. అవి ఎక్కడికి అక్కడే ఉంటాయి, మనం ఏం కక్కుర్తి పడక్కర్లేదు, ఖాళీ ఉండదేమని. స్నానాలు చేయడానికి కానీ, మనం రూమ్ లో ఉండడానికి కానీ, ఈ గుండెలు గీయించుకోవడానికి కానీ చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడే. తిరుపతి కదా, చాలా ఫేమస్. మనకి అందరికి చక్కగా అందుబాటులో ఉంటాయని. మేము ఇక్కడ కొంతసేపు ఆగి డ్రింకులు గట్ట తాగుతున్నాం అండి. ఎందుకంటే ఇక్కడ మేనమ్మ గారు వేసుకోవాల్సిన డ్రెస్సెస్ గట్ట మర్చిపోయి వచ్చారన్నమాట. అందుకే మళ్ళీ తీసుకోవడానికి వెళ్ళాం. కొంచెం నవ్వుకొని వస్తున్నారు. డ్రెస్సులు గట్ట పట్టుకొచ్చారు. ఆవిడే వదిలేసిందండి. ఇదిగోండి, ఈ భవానీ ఫ్రెండ్షిప్ లో పడిపోయి బట్టలు మర్చిపోయినా మేనా భవానీ ఫ్రెండ్షిప్ లో పడి. ఇదిగోండి, గుండు చేయించుకోవడానికి వెళ్లే ముందు ఒక ఫోటో చూడండి, తర్వాత గుండు అయిపోద్ది. సూపర్. గుండు చేయించుకోవడానికి వెళ్తున్నాం. తర్వాత మొగాలు చూడలేము ఒక్కొక్కరు. కళ్యాణ కట్టండి, ఇది కళ్యాణ కట్ట అంటే మనం గుండ్లు. ఇప్పుడు మేము అందరూ కూడా గుండ్లు గీయించుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ మేము గుండ్లు గీయించుకుంటాం. గుండ్లు గీయించడానికి అంతా ఫ్రీ. గుండ్లు గీయించుకోవడానికి టోకెన్ తీసుకున్నాము, లోపలికి ఎంటర్ అయ్యాము. చూడండి, మా వాడు ఎర్రెత్తిపోతుంది. మంచిడే మా వాడు. చూడండి, మా బామ్మడు గొప్పదనా, నేను ముందే పందెం కాశాను బ్లేడ్ బయట తీయడని. కానీ మా వాడు బ్లేడ్ బయట తీసి కోసుకొని అందరికి తీసాడు ఆ బ్లేడ్ ని. ఏదమ్మా చేయి దగ్గర నుంచి.
ఆ చూసారా, గుండు గీసుకునే బ్లేడ్ గుండు కంటే ముందు మనోడు కోసుకున్నాడు అనమాట. ఇక అతన్ని ఆ వీరుని చూడండి, అది ముందే చూసాడు అలా చేస్తాడని, కోసుకుంటాడని. ఆ వీళ్ళు మంచోలే, వీళ్ళు బ్లేడ్లు ఎలా ఉన్నాయి చూడాలి. ఏం పర్లేదు, ఒకసారి లేదమ్మా, మా బావగారు కోపడే అవకాశాలు ఉన్నాయేమో ఆయనకి చూస్తున్నాను. అది తెలిసి కనబట్టలేదు, అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. చిన్నపిల్లలు వచ్చేటప్పుడు బ్లేడ్లు గట్రా చూసుకోండి, కోసిపోతుంటాయి. ఆ అతను ఆల్రెడీ తడిపించుకొని వస్తాడు, మరో అరగంటలో గుండె అయిపోద్ది. మన ఎలా ఉన్నారో చూడాలి. లాస్ట్ లాస్ట్ ఫోటో ఆ జుట్టుతో మనకి మొత్తం గుండె. తిన్నాక మాత్రం గట్టి తెచ్చుకున్నాండి, గేదె స్నాక్స్. అదే భవానీ గారు పట్టుకుంటే స్నాక్స్ బ్యాగ్ అండి, అందులో ఏటేటో ఉన్నాయి తినడానికి. దర్శనం టైంలో తింటాం, చెప్పడం ముందే అయిపోవచ్చు. ఫస్ట్ గుండు స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ గుండు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు చాలా సీరియస్ గా గుండు చేయించుకుంటున్నారు. అప్పుడే ఒక వ్యాపారం గుండె అయిపోయింది. కృష్ణ బాబా దిగువలో చూస్తున్నాడు, ఈ అమ్మ గుండు తీసుకోవాలని. అదికో నీకు 3 కత్తెలు రాస్తాం. మా సీను బాబా కొంచెం కోపం ఎక్కువ కాబట్టి పక్కకి చేయించుకుంటాడు. ఎల్లరావు బాబా ఎక్కడున్నాడో కనబట్టలేదు. ఇప్పుడు కూడా మా వాడు ఎంటర్ అవుతుంది. అందరూ 3 వేసి కత్తర్లే. ఈ తిరుపతిలో గుండు జరుగుతుందండి. ఇది అయిపోయిన తర్వాత కోనేట్లోకి వెళ్ళి స్నానం చేసి తర్వాత మేము దేవుని చూడడానికి వెళ్తాం. నా పేరు కొవ్వాడు శ్రేణు, నేనే యూట్యూబర్ హెడ్. మా ఫస్ట్ భోజనానికి వెళ్ళాలి, భోజనం ఫుల్ చేసి అప్పుడు దర్శనం. భోజనం తక్కువ తినండి, లోపల గట్టి ఇస్తారు. అక్కడ ఇంకా 3 రకాలు ఉంటాయి, తినచ్చు. ఆశిద్దాం మంచి మంచి రకాలు ఇస్తారని. మావాడు గుండు ఇప్పుడు అయ్యింది, నిహాల్ కూడా గుండు అయిపోయింది. వాళ్ళ అమ్మగారు చెక్ చేస్తున్నారు బాగా అయింది అవ్వలేదని. మనం గుండు చేయించుకున్న తర్వాత అక్కడ చిన్న జుట్టు, మన జుట్టు తీసి కనిపిస్తుంది కదా, ఆ గుండీలు వేయాలండి. అందరూ వేస్తున్నారు, మంచిదే కాదంటే మంచిదే. మన తీసుకున్న జుట్టు అందులో పడితే దేవుడి దగ్గరికి వెళ్తుంది అనమాట. సీన్ గారు సాటిస్ఫై అవ్వలేదు గుండు చేయించుకొని, మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి ఏదో అడుగుతుంది. ఏటో అడిగాడు, ఏటో మన తర్వాత చూద్దాం. శ్రీనివాసరావు గారి గుండు కొంచెం మాకు తేడా తెలుస్తుంది. అతను కోపం వచ్చింది, వెళ్ళి అడిగాడు, అదే డిస్కషన్ అవుతుంది. పాపం బాధలో ఉన్నాడు. మేము ఇప్పుడు గుండ్లు గీసుకొని వచ్చామండి. ఒక్కొక్కరి మొక్కలు చూడండి, గుండులు గీసుకు ముందు, గీసేసిన తర్వాత. ఇప్పుడు స్నానం చేయడానికి బయలుదేరుతున్నాం. ఈ పక్కనే అటువైపు వెళ్తే స్నానాలు చేయడానికి, అక్కడ స్నానాలు చేసి ఫుల్ తినేస్తాం. ఫుల్ తినేసి అప్పుడు దేవుడి దర్శనంకి వెళ్తాం. గురు దేవుడి దర్శనం చాలా ఇంపార్టెంట్, దానికన్నా ముందు బాగా తినాలి. ఓకే, థ్యాంక్ యూ. మనం స్నానాలు చేయడానికి చాలా ఎక్కువ మంది ఉన్నారు, కనిపిస్తుంది కదా. ఆ ఏరియాలో మనం స్నానాలు చేయాలి మొత్తం అందరూ కూడా. ఇక్కడ స్నానాలు చేయడానికి చాలా బాగుంటది. ఇక్కడ చెరువులో స్నానం చేసేసి పక్కన వేరేగా స్నానాల గదులు ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసుకోవచ్చు. స్నానాలు చేసే ప్రదేశం ఇక్కడ మనం స్నానాలు చేయొచ్చు. అందరూ రెడీ అవుతున్నారు స్నానాలు చేయడానికి. వాటర్ మాత్రం చాలా క్లీన్ గా ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టు చాలా నీలంగా వాటర్ క్లీన్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పటికప్పుడు వాటర్ ఫ్లో అవుతూనే ఉంటది, మనకి స్టోర్ అయినట్లు కనిపిస్తాయి, వాటర్ ఫ్లో అవుతూ ఉంటది బయటికి, ఇన్సైడ్ అవుట్ సైడ్. సో మన ఇక్కడ హ్యాపీగా చాలా సంతోషంగా మనం స్నానం చేయొచ్చు. ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత బయటికి వెళ్ళి అక్కడ కూడా స్నానాలు చెయ్యాలి. అక్కడ రూమ్ ఉంటే బట్టలు గట్ట చేంజ్ చేసుకోవచ్చు.
చాలా బాగుంది చూసే వాటర్. ఇప్పుడు అక్కడ స్నానం చేయడానికి వెళ్తామండి. ఇది చూస్తున్నారు కదా, ఇది స్నానం చేయడానికి చాలా చక్కగా ఉంటదండి. ఇది వారాహ స్వామి వారి కొలను అన్నమాట. మనం గుండులు చేసుకున్న తర్వాత ఇక్కడ స్నానాలు చేసి మనం స్వామివారిని దర్శించుకుంటే చాలా పుణ్యం. మనము ఇక్కడ స్నానం చేయడం అన్నది చాలా మన యొక్క అదృష్టంగా భావించవచ్చు. చూసారా, వాటర్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఉందన్నమాట. మనం ఎక్కడైనా సరే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే ఎక్కడైనా సరే ఫ్రీగా ఉంటాయి కదా, అక్కడ అసలు నీట్ గా ఉండదు. కానీ తిరుపతి అనేది అదొక వరల్డ్ ఫేమస్. అదే విధంగా ఇక్కడ వాటర్ కూడా అంత నీట్ గా ఉంచుతారన్నమాట. అంత నీట్ గా ఉంటది. సేమ్ స్విమ్మింగ్ పూల్ లో ఉండేటట్లు వాటర్ చాలా నీట్ గా ఉంటది. చూడండి, ఇతను మా బట్టల కోసం కాపలా కాస్తున్నారు. అక్కడ దొంగలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. చాలా ఇంపార్టెంట్. అవి పోకుండా ఒక మనిషి మాత్రం ఉండాలి. ఇక్కడ మా పిల్లలు గట్టాను బాగా ఆడుకోవడానికి గట్టా బాగుంది. మనం స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ లోని మనం బట్టలు గట్ట ఆరబెట్టుకోవడానికి గట్ట బాగుంటది అనమాట. మా బావగారు అతను చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా హ్యాపీ. మీ అందరం వచ్చానమాట, చుట్టా మొత్తం పిల్లలు గట్ట ఆడుకోవడానికి గట్టాను. నెక్స్ట్ స్నానం చేసిన తర్వాత ఆ బట్టలు, అదే తడి బట్టలని ఇక్కడ ఆరబెట్టుకోవడానికి చాలా మంచి ఏరియా అనమాట. మీరు ఈ బట్టలు గట్ట పోతాయనేసి మీరు అనేసి ఎప్పుడు ఏం కంగారు పడక్కర్లేదు. ఎవ్వరు బట్టలు పట్టుకెళ్ళరు. స్నానం చేసి ఇక్కడ బట్టలు ఆరేసుకొని ఇవి ఆరేలోపు మనం వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తే సరిపోద్ది అనమాట. అట్ని ఈ బట్టలు గట్ట మడత పెట్టుకొని మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. సో మనం తిరుపతి వెళ్ళామంటే మొత్తం ఏరియా అన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. లేడీస్ కొంచెం లేట్ గా రెడీ అవుతారు కాబట్టి మనం కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసాం అనుకోండి, ఫాస్ట్ గా మనకి పనులు అవుతాయి. మనం ఎటువంటి ఫొటోస్ వీడియోస్ గట్రా చేయాలనుకోండి, ఇదే కరెక్ట్ టైము. ఈ టైంలోనే మనం అంతా రెడీ చేసుకొని ఫొటోస్. భోజనం చేసిన తర్వాత పక్క నుంచి అలాగ వస్తే ఇక్కడ ఊదెత్తులు అమ్ముతున్నారు. ఆ ఊదెత్తులు అమ్మని దగ్గరికి వెళ్ళి ఊదెత్తులు కొన్నాం. ఒకటి 45 రూపాయలు. మంచి స్మెల్ వస్తాయి. ఇక్కడ కొనండి. ఇక్కడ కొనడం వల్ల ఏంటంటే తిరుపతిలో కొన్నాము, డైరెక్ట్ గుడి దగ్గర నాకు ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంటది అనమాట. ఆ అట్మాస్ఫియర్ ఇంపార్టెంట్ కదా. అందుకని తిరుపతిలోని తయారైన ఊదెత్తులతో మనం రోజు పూజ చేయడం వల్ల డైరెక్ట్ గా ఆ వెంకటేశ్వర స్వామికే చేసినట్టు మన యొక్క ఫీలింగ్ చాలా బాగుంటది. ఇక్కడ మా బ్యాచ్ అందరూ కూడాను ఒక్కొక్కరు 2-3 కొనేశారు. చాలా బాగున్నాయి. మంచి స్మెల్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మేము డైరెక్ట్ గా ఆ గుడిలోనికి వెళ్తున్నామండి దర్శనం కోసం. మేబీ 4 hours 5 hours 6 hours పట్టచ్చు. ఈ రోజు డేటు 12వ తారీఖు 6వ నెల 2025 అండి. గైస్, ఇప్పుడు మనం దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. మేము 300 రూపాయల టికెట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మనము దేవుని ఎలా దర్శించుకోలేటి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మ్యూజియంకి దారి ఉంది కదా, మ్యూజియం దారి ఉంటుంది, లడ్డు కౌంటర్, సర్వదర్శన దారి కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడి నుంచి మనం దేవుని ఎలా దర్శించుకోవాలనేది రూట్ ఉంటుంది. చూడండి, మన కోనేరు పక్క నుంచి ఇలా వస్తే మొత్తం మ్యూజియంకి దారి ఉంటుంది చూసారా, దాని ప్రకారం అలా పట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. మనం ఇక్కడి నుంచి లోపల కొంతవరకే ఫోన్స్ గట్రా అలౌ చేస్తారు. తర్వాత పవర్ బ్యాంకులు కూడా అలౌ చేయరు, మొబైల్స్ కూడా అలౌ చేయరు. మన ఇక్కడ కొంచెంసేపు 1 minute కూర్చొని మన చేత తీరుకొని దర్శనంకి వెళ్ళొచ్చు. మనం ఇలా ఇక్కడ ఏమైనా తినడానికి గట్ట మాత్రం ఏదైనా పట్టుకుని వెళ్ళొచ్చు, కానీ లోపల చాలా తినడానికి ఇస్తారు. మనం హ్యాపీగా తినుకొని దేవుని దర్శించుకోవచ్చు. మేబీ మినిమం 4 hours నుంచి 5 to 6 hours పట్టచ్చు, కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల అంతా కూడాను. చాలా మన తినడానికి గట్ట అన్ని ఇస్తుంటారు. ఇది ఒక అద్భుతమైన అవకాశం అనుకోవచ్చు, మనం దేవుణ్ణి దర్శించుకోవడం వెళ్ళడం అనేది రావడం అనేది కూడాను. ఈ రోజు డేట్ 12వ తారీఖు 6వ నెల 2025. మా బ్యాచ్ అంతా కూడా బయలుదేరుతున్నాం. మేము ఇప్పుడు టైం 4:30 అవుతుంది. మేము మేబీ 12 అంతా అవ్వచ్చు రాత్రి. ఇంతకు ముందే అయిపోతే ఇంకా హ్యాపీ. ఇక్కడ నుంచి చూడండి అలాగ ఇంకా తో ఉంటుంది. ఈ మ్యూజియం చూడాలి ఒకసారేనా? నేను చూడలేదు. అట్నుండి దర్శనం చేసుకుని వచ్చేసి మ్యూజియం చూద్దాం. మొత్తం ఈ గుడి ఎలాగొచ్చింది, అసలు దేవుడు అసలు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ దీన్ని ప్రాచుర్యం ఎలా పొందించాడు అనే మొత్తం అంత హిస్టరీ అందులో ఉంటుంది. ఇదంతా 300 రూపాయల లైన్ అండి. చూడండి,
నడుస్తున్నా, ఇంకా లైన్ లోకి మేము వెళ్ళలేదు. అది చూసారా, గ్రిల్స్ ఉన్నాయి కదా లోపలంతా 300 రూపీస్ లైన్. ఆ పైన ఉన్నది కూడా లైనే. అలా కింద నుంచి అంతా అలా పూర్తి చేసుకుని వెళ్తే ఆ పైకి వెళ్తాం. ఈ లైన్ అంతా కూడాను సర్వదర్శనం టికెట్ 300. ఈ 300 రూపీస్ టికెట్ కూడా మన ఆన్లైన్ లో 2 months ముందు ఓపెన్ చేస్తాడు, అప్పుడు మనం బుక్ చేసుకోవాలన్నమాట. ఈ 300 రూపీస్ టికెట్ ఆన్లైన్ లోని టిటిడి వెబ్సైట్ లోకి వెళ్తే అందులో దొరుకుతాయి అనమాట. అందులో ఓపెన్ అవుతాయి. జస్ట్ ఓపెన్ అయిన 10 minutes నుంచి 5 minutes నుంచి 10 minutes ఉంటాయి, వెంటనే అయిపోతాయి టికెట్లు. సో మనకి ముందే తెలిసింది ఏ డేట్ది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని. మనం రెడీగా ఉంటే అలా బుక్ చేసుకొని టికెట్ తీసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు, లేకపోతే చాలా కష్టం. 300 రూపాయల లైన్ లోకి వచ్చాయండి. చాలా బాగుంది. ఇక్కడ అందరం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఎందుకు ఆపారు, జస్ట్ 5 minutes. ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని మా పిల్లలు గట్ట బయట ఆడుకుంటున్నారు. 300 రూపాయలు టికెట్ తీసుకుని లోపలికి రావాల్సింది. ఎటువంటి దొంగ తోవలు గట్ట ఉండవు, అంతా స్ట్రిక్ట్, చాలా చక్కగా ఉంటది. తిరుపతి అనేది తిరుపతిలాగే రావాలి, అత్యంత అద్భుతంగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడం మన అదృష్టం. రండి, దర్శించండి, తరించండి. చాలా పెద్ద లైన్ ఉంది. శ్రీనివాసరావు గారు ఇప్పుడు వరకు వాగిందంతా ఎత్తనేనండి. పంచి కట్టారు కొంచెం, పంచి నుండి చూపెడదాం. ఏంటండి అవి తినుబండారాలా? ఒకరికైనా అందరికైనా? మీ పంచి నలుగురు ఫోటో పీకం. ఫోటో మా చిట్టి కోతులు. అద్విక్ చూడరా, ఒక కోతి పడి రిక్కి ఆడకోత కూడా ఉంది చూడు. ఆడుకోతే గురు ఇగో గురు చూడు. కోతన్నా స్పెషల్ అట్టదో. వదినా బా డ్రింకింగ్ వాటరా? ఈ త్రాగునీరు, డ్రింకింగ్ వాటర్, నెక్స్ట్ టాయిలెట్స్ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయండి. నెక్స్ట్ ఉండడం గ్రేట్ కాదు, అవన్నీ కూడా చాలా నీట్ గా ఉండడం గ్రేట్. పర్ఫెక్ట్, చాలా అద్భుతం అన్నమాట. టాయిలెట్స్ గట్రా చాలా నీట్ గా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. నెక్స్ట్ మన వెళ్ళే తోవలను పక్కన కూడా చూసుకుంటే అర్జెంట్ అయినా సరే అక్కడ కూడా పక్కన అసలు సౌకర్యాలు అన్ని కూడా తిరుపతి అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ కదా. దానికి తగ్గట్టుగా అన్ని కూడా మనకు ఉంటాయి. ఎటువంటి తలనొప్పులు లేకుండాను చాలా ఫ్రీగా హ్యాపీగా ఉంటది. దానికి మాత్రం ఛాలెంజ్ అనమాట. పర్ఫెక్ట్ అండి. దేవుడిని దర్శించుకోవడానికి దేవుడు డైరెక్ట్ కనిపించినంత వరకు మనకు అంత హ్యాపీగా ఉంటది. దేవుని చూసిన తర్వాత మన మనసు నిండిపోద్ది. సార్ ఇప్పుడు అంతా 6:30 అవుతుంది. 4:15 నుంచి 6:30 వరకు ఇక్కడే మేము కూర్చున్నాం. ఇప్పుడే టాక్ వచ్చింది 7:30కి ఓపెన్ చేస్తారని, అందుకనే మొత్తం పడుకుని పోతున్నాం. 7:30 వరకు ఇలా కూర్చొని తర్వాత లేకడమే దర్శనానికి. ఒక్కొక్కరు చాలా బాధతో ఉన్నాం, ఇంకా కంటిన్యూ చేయాల్సిందే. ఈ రోజు 12వ తారీఖు 6వ నెల 2025 సాయంత్రం 6 నుంచి తిరుపతిలో వర్షం పడిందండి. మేము వర్షంలో తడిచిపోయి వచ్చాము. ఇప్పుడు 10 అయ్యింది, 10:30 అవుతుంది, 10-10:30 అవుతుంది. మేము ఫుల్ ఇప్పుడు భోజనం వచ్చాం అనమాట. ఆ పక్కనే మనకి తినడానికి ఫుడ్ చాలా ఉంటది, ఫ్రీ అనమాట. ఫుల్ గా తినడానికి వచ్చాము. మీ అందరికీ ఎక్కడ ఫోటో తీసుకుంటున్నాం. ఇది చాలా మంచి ఏరియా, మన అదృష్టం ఇలాంటి మంచి దొరకడానికి. చూసారా,
పావుతో 10 ఈసారి అమ్ముతుంటున్నా. నేను మీకు తెలుసు అంటాను కదా, నేను లోటస్ టెంపుల్ వీడియో చేసాను అందరం భోజనం చేస్తున్నామండి. చేయలోపండి చేయలోపండి అందరం నేను అదేంటి నెక్స్ట్ కొట్టుకున్నట్టున్నామా అదా అంటారు. బాగా తింటున్నామండి. మా అమ్మ శ్రీని గారు, నెక్స్ట్ అతని పేరు కృష్ణ బాబు గారు. గట్టిగా వేస్తున్నాం. 11 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకుని పోవడమే. తిరుపతి 2వ రోజు ఉదయం 10 అవుతుంది. రూమ్ ఖాళీ చేసే టైం అవుతుంది. మరో అరగంట రూమ్ ఖాళీ చేసేస్తాం. ఇప్పుడు మేము డైరెక్ట్ గా ఇక్కడ వ్యాన్ బుక్ చేసుకున్నాం. వ్యాన్ బుక్ చేసుకొని కాణిపాకం, నెక్స్ట్ తర్వాత గోల్డెన్ టెంపుల్ రాత్రి 10 గంటల నుంచి రాత్రి 12 గంటలకి అరుణాచలం వెళ్ళి డైరెక్ట్ అక్కడ దర్శించుకుంటాం. అరుణాచలంలోని కాలినడకని వెళ్దామని మొత్తం అందరూ కూడా ఫిక్స్ అయిపోయాం. లాడులు గట్ట బాగా తీసుకుని పాటలు చేసుకున్నాం. టిఫిన్ గట్ట చేసుకున్నాం. ఇక్కడ మనకి టిఫిన్ మనకి నప్పదు కాబట్టి ఫ్రీ భోజనం గట్ట ఉంటాయి. ఫ్రీ టిఫిన్లు గట్టాను ఉప్మాలు అవి తినడం బెస్ట్ అంటే నాకు సజెషన్. మా వాళ్ళు చెప్పాను కానీ వినలేదు. శ్రీని గారు ఇప్పుడు వెహికల్ కోసం రెడీ అవుతున్నారు. రూమ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఎక్సలెంట్ గా ఉన్నాయి. బట్ మనం పరుచుకోవడానికి ఒక్కటి ఏమైనా తెచ్చుకుంటే మాత్రం హ్యాపీగా పడుకోవచ్చు. ఈ మన ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి. రూమ్స్ బాగున్నాయి. బాత్రూమ్స్, లాబరేటరీస్ అసలు ఎక్సలెంట్. తిరుపతి అంటే తిరుపతే. వరల్డ్ ఫేమస్ ఎలా ఉంచాలో అలా ఉంచారు. వరల్డ్ లెవెల్ పిలిగ్రిమ్స్ వస్తారు కాబట్టి దాని ప్రకారం అంత బాగా చక్కదిద్ది ఉంచారు. నేనైతే అందరికి సజెస్ట్ చేస్తాను. ఎక్కడ రూమ్ తీసుకుని ఉండిపోవచ్చు. హ్యాపీ, సూపర్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, తిరుపతి జస్ట్ వచ్చేసి మొత్తం అన్ని తిరిగేయడం కాకుండా ఫస్ట్ ఒక్కసారి చూసి రెండోసారి మళ్ళీ ప్లాన్ చేయండి. ఫ్యామిలీస్ ఎక్కువ మందిని తీసుకురండి. అందరితోని వచ్చి ఒక 3 days ఇక్కడే ఉండి మళ్ళీ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. మళ్ళీ ఎక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం, అన్ని తిరిగేయడం అంటే మళ్ళీ అంత మనకి సాటిస్ఫాక్షన్ రాదు. తిరుపతిని ఎంజాయ్ చేయాలంటే చూసారా, ఇక్కడ చాలా మొత్తం గ్రీనరీగా ఉంటది. ఇలాంటి ప్లేసెస్ ఎన్నో ఉంటాయి తిరుపతి కొండ మీద. మనకి ఆ వెంకటేశ్వర స్వామి వల్ల ఇది ఒక మన అదృష్టం అన్నమాట. ఆ అదృష్టాన్ని మనం చేజిక్కించుకోవాలంటే బాగా ఎంజాయ్ చేయాలి. అందరితో ఎక్కువ మంది జనాలతో వచ్చేసి ఇక్కడ ఒక 3 days ఉండేటట్లు రూమ్స్ గట్టను కొంచెం కాస్ట్లీ బుక్ చేసుకోండి. అది 5 స్టార్ హోటల్ లాగా ఉంటాయి. ఆ 5 స్టార్ హోటల్ మనం బయట ఉండాలంటే 7,000 ఉంటాయి. ఇక్కడ కేవలం 1000కి వస్తుంది. అది మనం వినియోగించుకుందాం. ఇది ఒక మన అదృష్టంగా భావిస్తున్నాం. మేము రూమ్ ఖాళీ చేసి బయలుదేరుతున్నామండి ఈ కొండ దిగడానికి. కొండ దిగే ముందు కొంచెం ఆ రూమ్ ఖాళీ చేసి మొత్తం ఎంత బాగుందో. ఎక్కడ పడితే అక్కడే వాటర్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి కిందకి గట్ట ఏమైనా తిరగాలనుకుంటే పైనుంచి మనం ఏదైనా వెహికల్ బుక్ చేసుకుంటే బెస్ట్ అనమాట. లేకపోతే మనకి కొంచెం ఛార్జెస్ గట్ట ఎక్కువైపోతాయి. కానీ మరొకటి, మీరు ఇలాంటి టూర్లు గట్ట వెళ్ళేటప్పుడు ట్రాలీ సూట్ కేసెస్ ఉంటాయి కదా, అవి మాత్రం కొనుక్కోండి, చాలా మంచిది. నెక్స్ట్ ఇక్కడ టిఫిన్ మేము కంగారు పడిపోయి మార్నింగ్ టిఫిన్ తీసుకున్నాం కానీ ఇక్కడ ఫ్రీ భోజనాలు పెడుతున్నారు. మార్నింగ్ ఎంత 8 o'clock నుంచి స్టార్ట్ అయిపోద్ది. అది తినడం చాలా చాలా ఉత్తమం అనమాట. నేను అప్పటికి చెప్పాను మా వాళ్ళకి, టిఫిన్లు తినేశారు, అది బాగోలేదని మళ్ళీ ఈ ఫ్రీ భోజనం తింటున్నారు. ఫ్రీ భోజనం ప్రతి ఒక్కరు తినవలసిందే. ఎందుకంటే అక్కడ ఫ్రీ భోజనం చాలా చక్కగా చాలా మంచిగా పెడతారు అనమాట. జై వెంకటేశ్వర స్వామి. థ్యాంక్ యూ.